22లోనా ఎప్పుడు మీరేం మాట్లాడారో మిమ్మల్ని చూస్తే నాకు గుర్తుంటుంది సార్. ఎవరు కానీ వినోద్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ సార్ 19లో తీసుకున్నాను సార్, 22లో తీసుకున్నాను సార్, 23కి వచ్చినాను సార్, ఈసారి జాబ్ రావాలి సార్. ప్రతి ఒక్కరు సార్, ఫారూక్ సార్ ఇంటి దగ్గర చాలా ప్రాబ్లం ఉంది సార్, ఈసారి జాబ్ రాకుంటే అసలు నేను ఉండలేను సార్. మీరు ఎగ్జామ్కి వెళ్ళి ఎవరెవరు కాల్ చేశారో సార్, ఎగ్జామ్ సెంటర్కి వెళ్తున్నాను సార్, ఇంకా ఫైనల్గా నాకు జాబ్ రావాలి సార్. ఎగ్జామ్ రాసి బయటకు వచ్చిన తర్వాత సార్ బాగా రాశాను సార్, జాబ్ వస్తుంది సార్. జనరల్గా జాబ్ వచ్చిన తర్వాత కొంతమంది కాల్ చేసి సార్ నాకు నీతో మాట్లాడాలంటే కళ్ళలోంచి వాటర్ వస్తున్నాయి సార్. చాలామంది ఆ హ్యాపీనెస్ చాలా చాలా హ్యాపీనెస్. సో ఇప్పుడు మీరు ఎవరైతే ఇంకా ఏం మాట్లాడాలనుకున్నారో మాట్లాడు. 2011లో మా ఫాదర్ ఎక్స్పైర్ డ్యూ టు హార్ట్ అటాక్. ఆయన కూడా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్లో క్యాజువల్ వర్కర్ ఉండే. యూట్యూబ్లో చూస్తుంటే మన దిల్సుఖ్ నగర్ సాయి మీద అని బ్యాటరీ క్లాస్ ఫస్ట్ క్లాస్ రాజశేఖర్ సార్ చెప్తే విన్నాము. మంచి స్టాఫ్ సాయి మీద దిల్సుఖ్ నగర్ ఒక ఇంట్లో 2 బ్రదర్స్ జాబ్ కొట్టాలంటే ఈ సాయి మీద ఇన్స్టిట్యూట్ వల్లనే ఇది అంతా. ఎలాంటి సమస్య వచ్చినా ఎప్పుడు కూడా మనము డిప్రెషన్లో ఉండకూడదు. ఉద్యోగం రావడం వరకు ఒక జీవితం, ఇది వచ్చేసిన తర్వాత నెక్స్ట్ జీవితం. అయితే ఆయన నాకంటే 5-6 ఇయర్స్ చిన్న. చాలామంది ఎగతాళి చేశారన్నమాట. ఏంటంటే వాడు మీకన్నా చిన్న ఏజ్లో జాబ్ కొట్టిండు, మీకేమైందని. ధైర్యం సాధించి ఆయనకు చూపించాలనేసి సాయి మీద ఎంచుకున్నాం సార్. రైట్ పవన్ కళ్యాణ్, వెరీ గుడ్. పవన్ కళ్యాణ్కి జూనియర్ లైన్మెన్తో పాటుగా కానిస్టేబుల్ కూడా వచ్చింది సార్. యాక్చువల్గా మన ఇన్స్టిట్యూట్లో నేను ఇదివరకు చాలా కోచింగ్స్ తీసుకున్నాను. బట్ సాయి మీదలు ఏంటంటే మనకు అర్థమయ్యే విధంగా మన టీం మొత్తం మనకు చెప్తారు. నేను మన డిపార్ట్మెంట్కి రావడానికి రీజన్ ఏంటంటే మా ఫాదరు డిపార్ట్మెంటే లైన్మెన్గా చేశారు. బట్ అన్ఫార్చునేట్లీ మా ఫాదర్ లేరు ఇప్పుడు. నేను చాలా చిన్న 2 ఇయర్స్ ఉన్నా అప్పుడు నేను. సో నేను ఏదనుకున్నానంటే నేను డిపార్ట్మెంట్లోకి రావాలి, నేను మా డిపార్ట్మెంట్కి సర్వీస్ చేయాలని నేను చాలా బలంగా అనుకున్నాను. కోచింగ్ తీసుకోవాలి, జేఎల్ఎం జాబ్ కొట్టాలని ఫిక్స్ అయ్యాను అనమాట. ఫస్ట్ క్లాస్ రాజశేఖర్ సార్ది, రాజశేఖర్ క్లాస్ అయిపోయింది. మన సంపత్ సార్ది, సంపత్ సార్ క్లాస్ అయిపోయింది. రమణ్ సార్ క్లాస్, తర్వాత వినోద్ క్లాస్ అనమాట. ఇక మన రమణ్ సార్ అయితే ఈ క్వశ్చన్ వస్తుంది, గెస్ట్ క్వశ్చన్ గుర్తు వెళ్తుంది అనమాట. మొత్తం 25 టెస్టులు కండక్ట్ చేశారు. 10 రోజులు మొత్తం అవే క్వశ్చన్ కలిగిన. అక్కడికి వెళ్ళి అందులోకి 30 క్వశ్చన్లు వచ్చినాయి. తర్వాత మాకు జిఎస్ చెప్పారు ఆన్లైన్లో. జిఎస్లోకి వెళ్ళి 9 క్వశ్చన్లు వచ్చినాయి. నేను ఏదో విధంగా నేను ఫిక్స్ అయ్యి వచ్చిన ఆల్రెడీ. నేను దిల్సుఖ్ నగర్కి నేను ఫిక్స్ అయ్యి వచ్చిన ఆల్రెడీ, తప్పకుండా జాబ్ కొడతా అని చెప్పేసి. టక్కున ఒక మెసేజ్ వచ్చింది. మెసేజ్ రాగానే మీరు జైల్లో అనుకుంటారా అని ఒక మెసేజ్ వచ్చింది. అది ఓపెన్ చేస్తే డైరెక్ట్ యూట్యూబ్లో లింక్ ఓపెన్ అయ్యి మన రాజశేఖర్ సార్ నవ్వు ఒక మల్లెపూలగా వికసిస్తూ వచ్చింది స్టాఫ్. రమణ సార్ అందరూ ఎప్పటికి గుర్తుండిపోతారు. ఎందుకంటే మన లైఫ్లో ప్రీసియస్ చెప్పేది, జాబ్ కొట్టడం అనేది అంత ఈజీ కాదు. క్వాలిఫికేషన్ వేరు, కష్టపడుడు వేరు అని తెలుసుకున్నది ఇక్కడే. నేను నార్మల్గా ఎగ్జామ్ రాసి ఎన్ని మార్కులు వస్తాయి, కోచింగ్ తీసుకుంటే ఎన్ని మార్కులు వస్తాయి అనేది క్లియర్గా అర్థం అవ్వాలంటే ఇక్కడికే రావాలి. ఇంకొక విషయం, శేఖర్ సార్ సంపత్ సార్ వీళ్ళిద్దరి గురించి చెప్పుకోవాలంటే క్లాస్ చెప్పినాక మనకేమైనా డౌట్ ఉంటే వితిన్ సెకండ్లో వాట్సాప్లో ఈ సార్ నాకు ఈ సొల్యూషన్ కావాలి అంటే వితిన్ సెకండ్లో మనకు పంపుతారు. ఎగ్జామ్ అయిపోయిందని చెప్పిన తర్వాత పోల్ టెస్ట్ అయిపోయిందని చెప్పిన. అంతేగాని వాళ్ళకి నాకు జాబ్ వచ్చిందని చెప్పలేదు ఎప్పటికి ఇంతవరకు. అలా మొన్న ఆర్డర్ లెటర్ రాగానే నాకు జాబ్ వచ్చింది, జాయిన్ కావాలి, 2-3 రోజుల్లో నాకు పోస్టింగ్ ఇస్తారని చెప్పేసి అనగానే వాళ్ళు ఒకటే ఏడుస్తారు. టైం మీద వీడియోస్ చూశాక ఫస్ట్ క్లాస్ రమణ సార్ క్లాస్ ఉండే, అంటే నేను ఆన్లైన్ స్టూడెంట్ కదా, ఫస్ట్ క్లాస్ రమణ క్లాస్ ఉండే ఏసీ ఫండమెంటల్స్. ఆ ఫస్ట్ క్లాస్ వినడం తర్వాత నాకు ఏమర్థమైందంటే ఇది కొట్టే రాకముందిరా సార్ది కోచింగ్. ఒక ఫుల్లీ కాన్ఫిడెన్స్, అంటే ఐటీఐ విధంగా ఐటీఐ స్టూడెంట్ ఉన్నా కానీ ఎలా చెప్పాలో, ఎలా అర్థమవుతుందో సాయి మీదతోనే నాకు 100% సక్సెస్ దొరికింది. ఏం లేనా మామ నేను ఎక్కుతాను అంటే బికాస్ వాట్ వీఆర్ ప్లేయింగ్ విత్ పవర్, కరెంటుతో ఆడుతూ ఉంటాం. జాగ్రత్తలు మాత్రం మర్చిపోకుండా ఎక్కడైనా పోల్ పని చేసేటప్పుడు కానీ, సప్లై ఆపరేషన్ చేసేటప్పుడు కానీ చాలా కేర్ఫుల్గా ఉండాలి. క్లాసులు చెప్పేది ఈ రోజు కోసం అమ్మా.